రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి హఠాన్ మరణం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 38 ఏళ్ల వయసున్న గాయత్రి ఛాతీలో నొప్పి రావడంతో ఆమెను హైదరాబాద్లోని ఏజీ హాస్పిటల్కి తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ గాయత్రి తుదిశ్వాస విడిచారు. చిన్న వయసులో ఆమె మరణించడం పట్ల ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె ఆకస్మిక మరణానికి గల కారణాలను డిస్కస్ చేసేందుకు మనతో కిమ్ సన్షైన్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ కస్తూరి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. హలో. నమస్కారం అండి. నమస్తే డాక్టర్. ఈ మధ్య కాలంలో మనం కార్డియాక్ అరెస్ట్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. లైక్ ఇప్పటి వరకు అయితే మెన్ లో ఎక్కువగా చూసాం. అంటే ఇప్పుడు మనం మొన్న వినాయక చవితి సెలబ్రేషన్స్ లో కూడా డాన్సులు చేస్తూ ఒక యంగ్ అబ్బాయి చనిపోవడం, చాలా సందర్భాల్లో ఈ మధ్య మనం పెళ్లిళ్లలో డాన్స్ చేస్తూ చనిపోవడం, అంటే ఆఫ్టర్ కరోనా హార్ట్ అటాక్ అనేది ఎక్కువ అయింది అనేది వింటూ ఉన్నాం. సో ఇవాళ మనం ఈ కేసు చూసుకుంటే కనుక ఇక్కడ ఒక లేడీ ఓన్లీ 38 years. సో జనరల్ గా లేడీస్ విషయానికి వస్తే ఏంటంటే మెనోపాజ్ వచ్చే వరకు లేడీస్ హార్ట్ డిసీజెస్ నుంచి సేఫ్ గా ఉంటారు అనేది వింటూ ఉంటాం. సో ఒక కార్డియాలజిస్ట్ గా మీరేం చెప్తారు డాక్టర్? అంటే కామన్ ఏంటంటే మనము అండర్ 40 years లోపల లేడీస్ లో రాదని కాదు, బట్ మామూలుగా ఏంటంటే జెంట్స్ లో కంపేర్ చేస్తే మగవారితో కంపేర్ చేస్తే అరుదుగా వస్తుంది. ముఖ్యంగా మనకు అండర్ 40 అంటే ఈ ఆపరేటెడ్ అండ్ 18-year-old 20-year-old గర్ల్స్ ఆల్సో విత్ మ్యాసివ్ అటాక్స్. బట్ ఏంటంటే అవన్నీ అరుదుగా, కామన్గా ఏంటంటే జెంట్స్ లో ఎక్కువ కామన్. ముఖ్యంగా ఏంటంటే యంగ్ ఏజ్ లో డయాబెటీస్ లేకుంటే ఓవర్ వెయిట్ ఉండో, లేకుంటే కొద్దిమందికి లిపిడ్స్ అంటే పర్టికులర్లీ హైపర్ కొలెస్ట్రాలిమియా అంటాం. కొలెస్ట్రాల్ లెవెల్ చాలా హై ఉన్నప్పుడు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండి, తర్వాత డైటరీ హ్యాబిట్స్ అంటే మామూలుగా ఏంటంటే మనకు హార్ట్ అటాక్ రాకపోవడానికి ప్రివెన్షన్ ముఖ్యం అంటాం. ఎక్కువ ఎక్సర్సైజ్, డైటరీ హ్యాబిట్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం. అంటే 50% ఆఫ్ ద హార్ట్ అటాక్స్ కెన్ బి ప్రివెంటెడ్ బై ఓన్లీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ డైట్. అది కాకుండా మనం ఎక్కువ బాడీ వెయిట్ రాకుండా చూసుకోవాలి. దాంతో ఏమైందంటే బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ, షుగర్ వచ్చే ఛాన్స్ తక్కువ, కొలెస్ట్రాల్ ఎక్కువ వచ్చేస్తారు. ఈ జెంట్స్ లో పర్టికులర్ యంగ్స్టర్స్ లో ఈ స్మోకింగ్ ఎక్కువ ఉంటది కాబట్టి సడన్ గా బ్లడ్ క్లాట్ లో వచ్చే ఛాన్స్ ఉంటది, ఇది గుండె రక్తనాళాల్లో. ఈ కోవిడ్ ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఐసీసీలో ఉండి తీవ్రంగా కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకు రిలేటివ్లీ కొంచెం ప్రోన్నెస్ ఎక్కువ ఉంటుంది. బట్ ఐసీయూలో అడ్మిషన్ కాక తీవ్రంగా కోవిడ్ బారిన పడకుండా ఉంటే అంత రిస్క్ ఏమి ఉండదు. చాలా మంది ఇవన్నీ మిత్సే, వ్యాక్సిన్ వాడి వచ్చిన ఇప్పుడు అందరికీ మనకు తెలుసు, అందరూ వ్యాక్సిన్ తీసుకున్నారు. చాలా మందికి 95% ఆఫ్ ద పాపులేషన్ కోవిడ్ కి ఎక్స్పోజ్ అయింది. అదేం కాదు. కానీ ఏంటంటే మనకు మామూలుగా ఏంటంటే మీడియా లోపల ఎక్కువ ఏం చేస్తున్నారు అంటే మనం సెలబ్రిటీ ఏదైనా న్యూస్ రాగానే బాగా రిపీటెడ్ గా సర్క్యులేషన్ వెళ్ళిపోయి మనము ఎక్కువ చూస్తున్నాం. ఇట్లాంటి ఇన్సిడెన్సెస్ ముందు కూడా అయ్యేది. ఆ మీడియా ఇప్పుడు అటెన్షన్ ఎక్కువ ఉంది, సెలబ్రిటీస్ అనగానే చాలా వరకు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనకు ఇప్పుడు ఎక్కువ అవేర్నెస్ సడన్ గా వచ్చినాయని. సోషల్ మీడియా బాగా అయింది, వాట్సాప్ లో మెసేజ్ వెళ్ళిపోతా ఉన్నాయి, అంటే ఇన్స్టాలో వెళ్ళిపోతున్నాయి. ఏదైనా ఒక ఇన్సిడెంట్ కాగానే ఇమీడియట్ గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనకి ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువ అయింది. మామూలుగా ఏంటంటే యంగ్ ఫీమేల్స్ లోపల కొలెస్ట్రాల్ ఎక్కువ, డయాబెటీస్ ఉన్నా, లేకుంటే ఓవర్ వెయిట్ ఉన్నా, బ్లడ్ ప్రెషర్ ఇట్లాంటివి ఎక్కువ ఉండే ఛాన్సెస్. మనకు డైటరీ హ్యాబిట్స్, గుడ్ ఎక్సర్సైజ్ డెఫినెట్ గా హార్ట్ డిసీజ్ రాకుండా, అంటే ముఖ్యంగా హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఓకే. సో డాక్టర్ మీరు చెప్పారు అంటే మెన్ తో కంపేర్ చేస్తే అరుదుగా వస్తుంది అన్నారు. అంటే ఎంత పర్సెంట్ డాక్టర్? అంటే మామూలుగా చాలా రేర్ అమ్మా. మామూలుగా ఏంటంటే మెనోపాజ్ కంటే ముందు మహిళల్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది, ఏది హార్ట్ అటాక్ రాకుండా. సో అందులో ఏంటంటే లేడీస్ లో పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ దే ఆర్ ఈక్వలెంట్ టు మేల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ హార్ట్ అటాక్. రిస్క్ అనేది ఆల్మోస్ట్ సేమ్ పోస్ట్ మెనోపాజ్ తర్వాత, మేల్స్ ఫీమేల్స్ తర్వాత. బట్ అండర్ 40 లోపల వి సస్పెక్ట్ సపోజ్ స్ట్రాంగ్ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉంది, ఆర్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఆర్ లేదంటే బాగా కొద్దిమందికి ఏంటంటే పేరెంట్స్ లలో కొలెస్ట్రాల్ లెవెల్స్ హైపర్ కొలెస్ట్రాల్ అంటాం.
పేరెంట్స్ లో ఉండకపోవచ్చు, గ్రాండ్ పేరెంట్స్ లో ఉండొచ్చు, స్కిప్ అవుతాయి అవి. హెట్రోజోగస్ అంటాం, హోమోజైగస్ హైపర్లిపిడీమియా అంటే అవుట్ ఆఫ్ 100 ఫ్యామిలీ మెంబర్స్ లో 50% డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతుంది. ఒక ఇఫ్ యూ టేక్ 4 మెంబర్స్, 2 మెంబర్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. హెట్రోజైగస్ అంటే ముగ్గురిట్లో నలుగురిట్లో ఒకరికి ఎఫెక్ట్ కావచ్చు, లేకుంటే ఒక జనరేషన్ లో స్కిప్ కావచ్చు, ఇంకో జనరేషన్ లో ఆ జీన్స్ ట్రాన్స్మిట్ కావచ్చు. అందురించి అంటే మనకు కొలెస్ట్రాల్ లెవెల్ చూస్తే వీళ్ళకి చాలా ఎల్డిఎల్ హై లెవెల్స్ ఉంటాయి. నార్మల్ గా 100% వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ హార్ట్ అటాక్ హై లిపిడ్ లెవెల్స్. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే మనకు వరల్డ్ లో స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ మనకి ఏదైతే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను 20% తగ్గించినాం అనుకోండి, మనకు 10% రిస్క్ తగ్గుతుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ 1% ఇంక్రీజ్ చేస్తే ఆల్మోస్ట్ 2% రిస్క్ రిడక్షన్. అందుగురించి ఏంటంటే మనము తగ్గిస్తే సపోజ్ నార్మల్ కంట్రోల్ చేస్తే మనము 25% రిస్క్ తగ్గిస్తున్నాం హార్ట్ అటాక్ రాకుండా. డయాబెటీస్ కూడా దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ రిస్క్. అందుకే HbA1c అంటాం, దాన్ని 6.5 బిలో పెట్టాలి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెస్ దెన్ 110 ఉందా, పోస్ట్ లంచ్ లెస్ దెన్ 150 ఉందా. అదేవిధంగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇండియన్స్ అయితే బిలో 100 ఉంచాలి. అదే డయాబెటిక్ అయితే బిలో 70 ఉండాలి. ఈ వాల్యూస్ మెయింటైన్ చేస్తే మనకు హార్ట్ అటాక్ రాకుండా. ఎప్పుడు ఆల్వేస్ వీ షుడ్ మెయింటైన్ ఆప్టిమల్ బాడీ వెయిట్. అండ్ వెయిట్ ఎక్కువ అయినా కొద్దీ హార్ట్ అటాక్ రిస్క్ ఇన్వారబుల్ గా పెరిగిపోతుంది. వెయిట్ ఒబేసిటీ డెఫినెట్గా ఇట్స్ ఎ డిసీజ్. WHO ప్రకారం నౌ దే లేబుల్ క్లాసిఫైడ్ ఇట్ యాజ్ ఎ డిసీజ్. ప్రీవియస్లీ ఇట్స్ నాట్ క్లాసిఫైడ్ యాజ్ ఎ డిసీజ్. అంటే ఒబేసిటీ పెరిగితే బ్లడ్ ప్రెషర్, షుగర్, కొలెస్ట్రాల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్, దెన్ హార్ట్ అటాక్, స్ట్రోక్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఒబేసిటీ తోటి.